నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నల్లగొండ జిల్లా నకరేకల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వేముల వీరేశం ఎన్నికవడం, పార్టీ అధికారంలోకి రావడంతో భారీ ర్యాలీ నిర్వహించి సందడి చేశారు. రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. సుమారు నేను చెప్పి ఇంకా 20 గంటల టైం కాల మీ నగరికల్లో వస్తారని వేలాది మందిగా మీరు చూపించిన ప్రేమ అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోను అని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులతో కలిసి మేము ముగ్గురు మరొక్కసారి మీ జిల్లాకి మీ నియోజకవర్గానికి వస్తామని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇస్తున్నారు. మనం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు మనం చెప్పిన దానికంటే 1000 రూపాయలు ఎక్కువ ప్రకటించుకుంటా పోయారు. అయ్యా, అసెంబ్లీ సాక్షిగా నిన్న మన ముఖ్యమంత్రి గారు అదే వచ్చిన వాళ్ళని అడిగారు, మీరు ఇవ్వడానికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో దానికంటే మా ఆలోచన ఉంది. మీరు అక్రమంగా కొల్లగొట్టిన తెలంగాణ ప్రజల సొమ్ము ఏదైతే 1,00,000 కోట్లు మీరు దాచుకున్నారో ఆ డబ్బుని కక్కిస్తాం. కక్కించడమే కాదు, 10,000 ఎకరాల పైగా హైదరాబాద్ చుట్టూ ధరణి పేరుతో సామాన్య ప్రజల ఆస్తిని మీరు కొల్లగొట్టారు, లాక్కున్నారు. ఆ ఆస్తిని మొత్తం సామాన్యుడికి పంచిపెడతాం. అది కాంగ్రెస్ సిద్ధాంతం, అది ఇందిరమ్మ రాజ్య పరిపాలన. అంతేకాని మీలాగా దాచుకునే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టదు అని అసెంబ్లీ సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి గారు వారికి సమాధానం ఇచ్చారు. మనసుంటే మార్గం ఉంటుంది. ఆ మార్గమే ఇందిరమ్మ రాజ్యంలో సామాన్యుడి కోరికలు తీర్చే మార్గం. రేపు మీ అందరి దీవెలతో ఏదైతే ఇందిరమ్మ రాజ్యం ఈనాడు ఏర్పడిందో, అధికారం ఉందనో, పదవులు ఉన్నాయనో, మంత్రులనో, ఎమ్మెల్యేలనో ఏ పొద్దు కూడా ఎక్కడ ఇర్రబీకం